హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిత్రు బ్లాగ్స్. నేను మీ మిత్రుని. మీ అందరూ ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నాను గాయస్. ఈరోజు వీడియో ఏంటనే ఆల్రెడీ మీరు తమిళలో చూస్తూ ఉంటారు. ఈరోజు ఉజ్జయినికి ఎపిసోడ్ నెంబర్ 1 గాయస్. ఈరోజు నేను మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురం ఉజ్జయిని పోతున్నాం. ఉజ్జయిని అంటే చాలామంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. ఉజ్జయిని అంటే ఏం లేదు గాయస్, మన మహాశివుడికి ఒక రూపం అక్కడ ఉంటుంది. కాబట్టి ఇంకో షాంపుల్గా మీకు ఇంకో పాయింట్ చెప్పాలంటే, ఉజ్జయిని నుంచే మన ప్రతి ఒక్క గుడి లింగాలు, శివలింగాలు ఉంటాయి కదా. ఆ శివలింగాలు అన్న ఉజ్జయిని నుంచి మన ఉజ్జయిని కానీ కాశీ ఇక్కడ నుంచి శివలింగాలు వస్తాయి అని అంటారు. అది అండ్ ఉజ్జయినికి మేము వెళ్తున్నాం గాయస్. ఉజ్జయినికి వెళ్ళి అక్కడ దేవుడిని కోరుకుంటే మన కోరిక నెరవేరుతాయి అని అంటున్నారు. కాబట్టి నేను మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్నాం. టోటల్గా 19 hours 35 minutes జర్నీ హైదరాబాద్ కాచిగూడ నుంచి అయితే. కాబట్టి మా ట్రైన్ వచ్చేసి నైట్ కాచిగూడలో ఉంది. 1:15కి ట్రైన్ ఉంది గాయస్. కాబట్టి ఇప్పుడు నా లగేజ్ ప్యాకింగ్ చేసుకొని నేను స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఉజ్జయిని నుంచి రిటర్న్ బ్యాక్ హైదరాబాద్ ట్రైన్ ఎక్కే వరకు మొత్తం నేను చూపిస్తాను కదా, క్లారిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుని చూపిస్తాను. మీరు చూడండి, ఎవరైనా ఉజ్జయినికి వెళ్ళాలని ప్లాన్ ఉన్న వాళ్ళు ఈ నా ఒక వీడియో చూసి మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి గైస్, ఓకేనా. అండ్ గైస్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందని. ఓకేనా గైస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఇప్పుడైతే లగేజ్ బ్యాగ్ అయితే ప్యాకింగ్ చేయడానికి లగేజ్ బ్యాగ్ అయితే సజ్జ మీద ఉన్న లగేజ్ బ్యాగ్ తీసి కుడిసి ఇప్పుడు మేము ముందు వీడియో ముందు అయితే చూపిస్తున్నాను. లగేజ్ బ్యాగ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో గైస్, సడన్గా మళ్ళీ కెమెరా బ్యాగ్ ఎందుకు పట్టుకొచ్చాడు అని అనొచ్చా అనుకోకండి గైస్. ఏం లేవు, కెమెరా కూడా నేను ఉజ్జయినికి పట్టుకెళ్తున్నాను. ఎందుకు అని అంటే మీకు వీడియోలో నేను క్లారిటీగా ప్రతి ఒక్కటి చూపించాలంటే ఫోన్ ద్వారా అయితే అవ్వదు. ఎందుకంటే ఫోన్లో అయితే కెమెరా క్వాలిటీ బాగోదు. కాబట్టి నేను కెమెరా తీసుకెళ్తున్నాను. అందుకే కెమెరాలో ఛార్జింగ్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాను. ఛార్జింగ్ అయితే లేదు. కాబట్టి ఇప్పుడైతే నేను బ్యాక్కి ఛార్జింగ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇదే కెమెరా బ్యాక్కి ఛార్జింగ్ చేసే పాయింట్. ఇప్పుడు నేను దానికైతే వైర్ పెట్టేసి ఆ వైర్ బోర్డు పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే మనకు ఛార్జింగ్ అయితే అయిపోతుంది. మనకు ఛార్జింగ్ అయిపోయినాక ఎట్లా తెలుస్తుంది అనేది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక మనకి గ్రీన్ కలర్ లైట్ వచ్చింది కదా, అది ఛార్జింగ్ అయిపోయినాక కింద ఫుల్ ఉంది కదా, అక్కడ లైట్ వచ్చిందంటే మన బ్యాక్ ఫుల్ అయిపోయినట్టు. ఓకేనా గైస్? ఓకే గైస్, మనమైతే ఇప్పుడు మనం లగేజ్ అయితే ప్యాకింగ్ చేసుకోవాలి. ఛార్జింగ్ అయితే పెట్టేస్తాం కెమెరాకి. కెమెరా ఛార్జింగ్ అయిపోయే లోపు మనమైతే లగేజ్ అయితే ప్యాకింగ్ చేసేసుకుందాం. పాయింట్ షర్ట్స్ అయితే అన్నీ పెట్టేసాను. ఇక టవాల్, బెడ్షీట్ ఇవన్నీ పెట్టుకోవాలి గైస్. ఇవన్నీ పెట్టుకున్నాక ఇక మనము బ్యాగ్ క్లోజ్ చేయడం. ఇప్పుడు మెయిన్ కెమెరా బ్యాగ్ మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు కెమెరా బ్యాగ్ కూడా పెట్టేస్తున్నాను. కెమెరా బ్యాగ్ పెట్టేసిన ఇంకా బ్యాగ్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడమే. మనమైతే బ్యాగ్ క్లోజ్ చేసే ముందు మెయిన్ రైల్వే టికెట్ అవన్నీ మేము పెట్టుకోవడం మర్చిపోయాను. ట్రైన్ టికెట్ పెట్టుకోకపోతే తర్వాత నేను అన్యాయం అయిపోతాను కోట్ల మీద, నేను మా బ్రదర్ అయితే. కాబట్టి ట్రైన్ టికెట్లు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ ట్రైన్ టికెట్లు అవన్నీ ఇప్పుడు మేము చూపిస్తాను. ఇక వచ్చేసి పోయేట్లు అండి, ఇందాక చూపించినేమో వచ్చేటివి. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రైన్ టికెట్లు. అండ్ నేను హ్యాండిక్యాప్ కాబట్టి నాకు హ్యాండిక్యాప్ రైల్వే పాస్ ఇంకా ఆధార్ కార్డ్ ఇవన్నీ నేను కంపల్సరీగా బ్యాగ్లో పెట్టుకోవాలి. కాబట్టి లోపల పెట్టుకోవడం కన్నా ఇక బ్యాగ్ ప్రతి ఒక్క సుట్కేస్కి జిప్ ఇస్తారు కాబట్టి ఆ జిప్లో అయితే ప్రతి నేను పెట్టుకున్నాను. నేనైతే పెట్టేసాను. ఇంకా బ్యాగ్ క్లోజ్ చేసేయడమే. అండ్ బ్యాగ్ క్లోజ్ చేసేసాక మనం వెళ్ళిపోవడమే. సో గైస్, నా లగేజ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు లగేజ్ రెడీ అయిపోయింది కాబట్టి నేను ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోవడమే. ఆలస్యం నాకైతే. 3 hours later. 3 hours later. సో గైస్, ఇప్పుడైతే నా లగేజ్ బ్యాగ్ మొత్తం మీరు చూశారు కదా, కెమెరా జెడ్ అన్నీ పెట్టేస్తున్నా. ఇప్పుడు 9:45, ఇంకో 10 minutes నేను ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోవాలి. మనం
బైక్ మీద వెళ్తూ మాట్లాడుతున్నాను. ఓకేనా గైస్? సో గైస్ ఇప్పుడు నేనైతే మా ఇంటి కాడ నుంచి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అవుతుంది. ఒక 11:30 అయితే నేను అమీర్పేటలో రీచ్ అయిపోవాలి మా బ్రదర్ వాళ్ళ ఇంటి కాడ అయితే. కాబట్టి నేనైతే బైక్ మీద వెళ్తున్నాను. నేను ఒక్కనే వెళ్తున్నాను, ఎవరు వస్తలేరు. నేనే వీడియో తీసుకోవాలి, నేనే డ్రైవింగ్ చేయాలంటే కష్టంగా ఉంది కాబట్టి మధ్యలో వీడియోలకి స్కిప్ చేస్తుంటాను. ప్రజెంట్ అయితే నేను మల్లాపూర్ ఎల్ఎఫ్సి సర్కిల్ కలిపి ఉన్నాను గైస్. A few moments later. సో గాయస్ ఇప్పుడు నేనైతే నా నాచారం దాటేశాను గైస్. నాచారంకి అప్సూరకి మధ్యలో అయితే ఉన్నాను. ప్రజెంట్ నేను ఒక్కరినే ఉండడం వల్ల వీడియో తీసుకుంటూ వెళ్ళడం అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. నా వెనకాల ఎవ్వరు లేరు, నా ఫ్రెండ్స్ కూడా. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడైతే నాచారంలో అయితే ఉన్నాను గైస్. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 11:05 అయితే అవుతుంది. ఇంకో 25 minutes నేనైతే అమీర్పేటలో రీచ్ అవ్వాలి. ప్రజెంట్ అయితే నేను అప్సగూడలో అయితే ఉన్నాను. అప్సగూడ కనుక రైట్ తిప్పుకొని తార్నాక అట్లయితే నేను అమీర్పేట అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. A few moments later. సో గాయస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను వచ్చేసి బేగంపేటలో ఉన్నాను. బేగంపేటలో మెట్రో స్టేషన్ ఉంది కదా, అక్కడైతే ఉన్నాను ప్రజెంట్ అయితే. ఇంకా ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మన అమీర్పేట మీద చాలామంది ఐడియా ఉంటుంది. కాబట్టి నేను మన బ్రదర్ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ నేను కాచిగూడ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు వీడియో చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ట్రావెలింగ్లో నాకు ఇబ్బంది అయిపోతుంది కాబట్టి వీడియో అయితే నేను స్కిప్ చేస్తున్నాను గైస్. 1 hour later. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 12:35 అయితే అవుతుంది. ఇంకొక 45 minutes మనకి టైం ఉంది ట్రైన్కి అయితే. ఆలోపు మనం కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. ఆల్రెడీ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ అయితే కాచిగూడకి వెళ్ళిపోయారని. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మా బ్రదర్ అయితే వెళ్తున్నాము. 12 o'clock midnight. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎంతోమంది భారత సైనికులు మన కోసం ప్రాణాలు అర్పించి మన దేశాన్ని తీసుకొచ్చిన భారత సైనికులందరికీ సెల్యూట్ చేస్తూ మన కాచిగూడ రైల్వే స్టేషన్ ఇంకా బాగా మన దేశ కలర్లతో చూపించిన లైట్ల విధానం నాకు చాలా హ్యాపీగా అనిపించింది గైస్. ఇది నేను చూసినందుకైతే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో గైస్ ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం, ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇప్పుడు టైం వచ్చేసి 12:55 అయితే అవుతుంది. మేమైతే మా ట్రైన్ వచ్చేసి 1:15కి ఉంది కదా. మేము మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాను అన్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఉన్నా అన్నారు. మేము కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఉన్నాం. బట్ ఆ బ్రదర్ అయితే ఇంకా కనిపించడం లేదు మాకైతే. మరి ఇంకా మా బ్రదర్కే కాల్ మాట్లాడుతున్నారు తనతో. ఈ లగేజ్ బ్యాగులు వచ్చేసి బ్లాక్ కలర్ అయితే మా బ్రదర్ ఫ్రెండ్స్, రెడ్ కలర్ అయితే నాయి. సో గైస్ మేము ఉజ్జయినికి వెళ్ళేటప్పుడు మాకు ఫస్ట్ సిచ్యువేషన్ ఎదురైంది ఒకటి రైల్వే స్టేషన్లోనే. ఏంటి ఆ సిచ్యువేషన్ అని అంటే మీకు చూపిస్తున్నా చూడండి, స్క్రీన్ షాట్ కూడా తీశాను వేరింగ్ మై ట్రైన్ యాప్లో. మా ట్రైన్ వచ్చేసి యాక్చువల్ 1:15కి కాచిగూడలో ఉండాలి, కానీ 1:15కి కావాల్సిన ట్రైన్ 2 o'clock అయితే వస్తుంది. ఎందుకు అని అంటే సికింద్రాబాద్లో ఒక రైల్వే ట్రాక్ రిపేర్ ఏదో జరుగుతుందని అయితే టాక్ అయితే వస్తుంది మాకైతే. దానివల్ల ఆ చాలా ట్రైన్స్ డిలే అవుతున్నాయని అయితే ఒక పర్సన్ మాకు పరిచయం అయ్యాడు ఇక్కడనే మా రైల్వే స్టేషన్లో. ఆ పర్సన్ చాలాసేపు మాకు మాట్లాడుతూ చెప్పిన మాకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. కాబట్టి మాకైతే 2 o'clockకి ట్రైన్ అయితే వచ్చింది గైస్. 2:05కి వచ్చింది. ఇప్పుడు మేమైతే ప్రజెంట్ మా ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా ట్రైన్ అయితే చూడండి గైస్, ఇదే మా ట్రైన్ అయితే. ఇప్పుడు మేమైతే మా బోగి దగ్గరికి వెళ్తున్నాం. మా బోగి వచ్చేసి S2 అదైతే. కాబట్టి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే S2 బోగి దగ్గరికి. సో గైస్ మా ట్రైన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. బాయ్ కాచిగూడ, అలాగే బాయ్ హైదరాబాద్. 2 రోజుల తర్వాత మళ్ళీ నేను వచ్చి మీ హైదరాబాద్లోకి వస్తాను. అప్పటి వరకు మీకు నాకు బాయ్ బాయ్ గైస్. ఇప్పుడైతే మేమైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ముందు పోతూ మనం చాలా మాట్లాడుతున్నాం గైస్. Approximately 10 hours later. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ గైస్. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయితే అవుతుంది. నేను 3 o'clock పడుకోవడం వల్ల ఈ టైంలో లేచాను. లేకపోతే తొందరగా లేచింటే మాత్రం మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ వస్తాయని అయితే కొంతమంది చెప్పారు నాకు.
యూట్యూబ్లో చూశాను. దానివల్ల నేను అప్పుడు చూపిద్దామని అనుకున్నాను, కానీ నాకు అప్పటికప్పుడు చూపించలేకపోయాను. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. అండ్ ఇప్పుడే నేనైతే లేచాను. లేవగానే చూస్తే వాతావరణం కూడా బాగుంది కదా అనుకున్నాను. కానీ రాత్రికి ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంది గైస్ మా ట్రైన్లో. ఎందుకనంటే నాన్ రిజర్వేషన్ అనగా జనరల్ టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా రిజర్వేషన్ బోగిలోకి రావడం వల్ల ఏమైందంటే, రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలన్నా డోర్ కాడ నిల్చొని వీడియోలు చేయాలన్నా అవకాశం లేకుండా అయిపోయింది మాకైతే. అందుకే మీరు ఎవరు ఏమనుకోకండి గైస్, కొన్ని మంచి మంచి లొకేషన్ చూపించగలుగుతా, కొన్ని చూపించలేకపోతాను. ఓకేనా గైస్? గైస్ ఈ వాల్యుబుల్ వ్యూ ఎలా ఉంది? వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఈ వ్యూ ఇలాంటి వ్యూలు ఇంకా చాలా ఉన్నాయి. ముందు ముందు నేను చాలా చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకండి గైస్. మేమైతే లంచ్ ఆర్డర్ ఇచ్చుకున్నాం. లంచ్లో మాకు వైట్ రైస్ అండ్ చపాతీలు ఇచ్చారు, ఆలూ కర్రీ అండ్ పప్పు అండ్ టమాటో పచ్చడి ప్యాకెట్ అయితే ఇచ్చారు మాకైతే. ట్రైన్ ఫుడ్ తింటే వేరేలా ఉంటుంది. చాలా వరకు బాగుంది. ప్రజెంట్ అయితే ఒకప్పుడు ట్రైన్ ఫుడ్ బాగాలేకపోతుంది, ఇప్పుడైతే ట్రైన్ ఫుడ్ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీలో ఎవరు ట్రైన్ ఫుడ్ బాగా తిని ట్రైన్ ఫుడ్కి ఇష్టపడతారో వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు మాత్రం కడుపు నిండా తిని మళ్ళీ ఒక 2-3 అవర్స్ నిద్రపోయి లేచి అలా ప్రశాంతంగా మళ్ళీ కొంచెం ఫోన్ వాడుకుంటూ కూర్చుంటే ఆ ట్రైన్ జర్నీలో ఆ ఫీలింగే వేరు కదా గైస్. ఎవరైతే ట్రైన్ జర్నీ బాగా ఇష్టపడతారో వాళ్ళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శుభ సాయంకాలం గైస్. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 5 అవుతుంది. మంచి మంచి పొలాలు, మంచి మంచి రూట్లో పోతుంటే ట్రైన్ జర్నీ ఎంత ఆగి ఉంటుంది తెలుసా. ఈవినింగ్ పూట పొలాల మధ్యలో నుంచి పట్టాల మీద ట్రైన్ పోతుంటే ఆ చల్ల గాలికి వచ్చే ఫీలింగే చాలా వేరుగా ఉంటుంది కదా. hours later. సో గైస్ ఇందాక మీకు ఇప్పుడు ఒక అంకుల్ని చూపిస్తున్నాను చూడండి గైస్. ఈ అంకుల్ వచ్చేసి హ్యాండిక్యాప్. ఈ హ్యాండిక్యాప్ అంటే ఏ పరంగా హ్యాండిక్యాప్ అని అంటే సేమ్ నాలాకనే, తనకు కూడా ప్యాషనల్ బ్లైండ్. అలా నాలాక కొంచెం కనిపిస్తుంది ఆ అంకుల్ కూడా. కానీ చాలా గ్రేట్ అంకుల్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మేము ఉజ్జయినికి స్టార్ట్ అయ్యేటప్పుడు కాచిగూడలో మాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఏంటి అని అంటే ట్రైన్ రావడం వల్ల ఒక షాకింగ్ న్యూస్ అది. ఇప్పుడు మాకు రెండో షాకింగ్ న్యూస్ ట్రైన్లోనే. ఏంటి అని అంటే 9:15కి రీచ్ అవ్వాల్సిన ట్రైన్ 11:60 రీచ్ అవుతుంది అని అంటే 1.5 hour అప్రాక్సిమేట్లీగా ఒక 2 hours మాకు ట్రైన్ డిలే అవుతుంది. అని అంటే ఎందుకు ఇంత డిలే అవుతుందని మాకు తెలియదు. బట్ డిలే అయితే ఉజ్జయినికి వెళ్దామంటే 2 షాకింగ్ న్యూస్ మాకైతే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఉజ్జయినికి రీచ్ అయిపోయాము. మా బ్రదర్ మేమందరం లగేజ్ని పట్టుకొని రెడీ. ట్రైన్ ఆగంగానే జనరల్ ఎక్కాల్సిన వాళ్ళు కూడా రిజర్వేషన్ బోగిలోనే ఎక్కుతున్నారు కానీ ఇక్కడ కూడా సేమ్ అంటే ఉజ్జయినిలో కూడా సేమ్ అంటే ఏమైనా అందామంటే అననికే లేవు. వాళ్ళకి మన భాష, మన తెలుగు భాష వాళ్ళకి రావు. వాళ్ళ లంబాడి భాషలు, కన్నడ భాషలు మనకు రావు. అలా ఉడుగులు ఏవో భాషలు ఉంటే వాళ్ళు మనకు రావు కాబట్టి మనం వాళ్ళని ఏమనలేము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము రైల్వే స్టేషన్లోకి నడుచుకుంటే వెళ్తున్నాము. ఏడికి వెళ్తున్నామంటే మేము ఆల్రెడీ ఒక ఉజ్జయిన్లో హోటల్ అయితే బుక్ చేసాము. థ్యాంక్స్ హోమ్ అని ఒక హోటల్లో లాడ్జ్లో అయితే ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. నాకు, మా బ్రదర్కి, ఇంకొక మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్కి. అలాగే మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తున్నారు. నా లగేజ్ బ్యాగ్ కూడా మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని అయితే వస్తున్నారు. ఎందుకంటే నేను వీడియో తీసుకున్నాను కాబట్టి. ఇది ఉజ్జయిని రైల్వే స్టేషన్ అయితే గాయస్ చూడండి ఒకసారి అందరూ.
కొంచెం కెమెరా షేక్ అవుతుందని మాత్రం ఏమనుకోకండి. ఎందుకనగా పబ్లిక్ ఉండడం వల్ల కొంచెం వాళ్ళు వీళ్ళు నన్ను దొబ్బడం, నేను వాళ్ళని దొబ్బడం వల్ల ఆ తారుమారులో కెమెరా షేక్ అవుతుంది. అంతకుమించి ఏం లేదు. గైస్ ఉజ్జయిని రైల్వే స్టేషన్ అవుట్ వ్యూ ఎలా ఉంది? ఉజ్జయిని రైల్వే స్టేషన్ చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గైస్ ఇప్పుడే మేమైతే రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసి టీ తాగేసి ఇంకా మేము మా లాడ్జ్కి అయితే వెళ్తున్నాము. మా లాడ్జ్ ఎక్కడ ఉందని గూగుల్ మ్యాప్లో చూసుకొని దాని ప్రకారంగా వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మా లాడ్జ్కి 750 మీటర్స్ ఉంది కాబట్టి అందుకే మేమైతే ఆటో తీసుకోవట్లేదు గైస్. మేమైతే నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నాం నేను మా దగ్గరైతే. గైస్ ఇక్కడైతే చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకు అని అంటే మన హైదరాబాద్ మన తెలంగాణలో అయితే మాత్రం 11:30, 12 అయినా ఇంకా వెహికల్స్ తిరుగుతూ పబ్లిక్ తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడైతే ఒక పబ్లిక్ తిరగడం లేదు. అంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఎక్కువ లేరు, వెహికల్స్ కూడా ఎక్కువ తిరగట్లేదు. నా లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, చాలా వెహికల్స్ ఇంకా సైడ్కి ఆపి పెట్టేశారు. మా లొకేషన్ ప్రకారం అయితే ఇప్పుడు రైట్ సైడ్ తీసుకోమని అయితే చెప్తుంది. కానీ మా పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఈ ఏరియాలో మొత్తం చీకటి. మేము ముగ్గురమే తప్ప ఎవ్వరు లేరు. కుక్కలు మేము ముగ్గురం అంతే, ఇంక ఎవ్వరు లేరు. చీకటి. గూగుల్ మ్యాప్ ప్రకారం అయితే లెఫ్ట్ తీసుకోమంటూ లెఫ్ట్ తీసుకొని మేమైతే వెళ్తున్నాము. లెఫ్ట్ తిరిగినాక లెఫ్ట్ సైడ్ హోటల్ ఉంటుంది. గాయస్ మాకైతే లాడ్జ్ అయితే దొరికేసింది. మేమైతే లాడ్జ్లోకి మా రిజిస్ట్రేషన్ వర్క్ ఏవైతే కంప్లీట్ చేసుకొని పైకి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ చూపించేది వాష్రూమ్స్ అంగా. అయితే ఫస్ట్ ఫ్లోర్లో మాకైతే లాడ్జ్లో రూమ్ ఇచ్చారు. ఈ రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూడండి. చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను రౌండ్గా మా రూమ్ అయితే చూపిస్తాను, చూసేయండి. చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా పార్ట్ 2 వీడియోలో క్లారిటీగా మా రూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే తీస్తాను. ఇక్కడతో ఈ వీడియోకి సమాప్తం. ఎందుకు అంటే వీడియో లెంతీ అయిపోతుంది కదా, అందుకని. గైస్ మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అని అంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి.